నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో తెలంగాణ మంత్రి కొండా సురేఖ గారి మీద సినీ హీరో నాగార్జున గారు దాఖలు చేసినటువంటి పరువు నష్టం దావాను ఉపసంహరించుకుంటూ ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి 2024 అక్టోబర్ 2వ తేదీన లంగర్ హౌస్లో కొండా సురేఖ గారు మీడియాతో మాట్లాడుతూ నాగార్జున గారి కుటుంబం మీద చాలా దారుణమైన నీచమైన చాలా దగుల్బాజీ వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య సమంత విడాకులకని చెప్పి మధ్యలో కేటీఆర్ గారిని లింక్ చేసి అసలు ఎవ్వరూ ఒకరి మీద అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు, కానీ ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి ఒక మహిళ ఉండి కూడా అంత నీచమైన వ్యాఖ్యలు చేయడం చాలా చాలా అసహ్యం వేసింది ఆ వ్యాఖ్యలు అప్పుడు విన్నప్పుడు. సో దీని మీద నాగార్జున గారు కొండా సురేఖ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఒక పిటిషన్ వేశారు, క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని. సో ఆ పిటిషన్ విచారణ సాగుతూ ఉండగానే ఇప్పటికి 2 సార్లు కొండా సురేఖ గారు అక్కినేని కుటుంబానికి నాగార్జున కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. నేను డెఫినెట్లీ తప్పు చేశాను, చాలా బాధ పెట్టాను మిమ్మల్ని, నేను అది ఉద్దేశపూర్వకంగా చేయలేదు, అయినా బాధ పెట్టిన అంశమే, క్షమించండి అని చెప్పి ఇప్పటికి 2 సార్లు క్షమాపణలు కోరారు. సో ఈరోజు మళ్ళీ ఆ పిటిషన్ విచారణకు వస్తే మరి ఇంటర్నల్గా ఏం జరిగింది, ఇంకా నాగార్జున గారు ఆమెను క్షమించారా, కారణం ఏంటి తెలియదు, కానీ తానైతే స్వచ్ఛందంగా తాను దాఖలు చేసినటువంటి పిటిషన్ని ఉపసంహరించుకున్నారు. సో ఒకానొక స్టేజ్లో ఈ అంశం కొండా సురేఖ గారి మంత్రి పదవికి ఎసరు పెడుతుంది అన్న చర్చ కూడా జరిగింది. అండ్ చాలామంది ఈ వ్యాఖ్యలను సరే వీళ్ళు న్యాయస్థానంలో ఇద్దరు రాజీకి వచ్చినా ఒకరు ఉపసంహరించుకున్నా మరొకరు ఇంకోరు ఎట్లా చేసుకున్నా కూడా ఒక మంత్రిగా ఉండి ఒక మహిళగా ఉండి తాను చేసినటువంటి వ్యాఖ్యలను సభ్య సమాజం ఎప్పటికీ క్షమించదు, ఎప్పటికీ అటువంటివి సభ్య సమాజం ఒప్పుకోదు కూడా. అటువంటి వ్యాఖ్యలు ఎవరో కొందరిని చిల్లరోళ్ళని సాటిస్ఫై చేయొచ్చాము, కానీ అటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఇప్పటికైనా అంత పెద్ద స్థానంలో ఉన్న వాళ్ళు కాసింత హుందాగా ప్రవర్తించి ఇంకోసారి రిపీట్ చేయకుండా పశ్చాత్తాపంతో వాళ్ళందుకు వాళ్ళు శిక్షించుకుంటే కనీసం ఇటువంటి రిపీట్ చేయకుండా ఉండడం వాళ్ళు శిక్షించుకోవడమే నిజంగానే చాలా మంచిది కదా.